దేవుని నామమున స్తోత్రములని నాటి ధ్యానాంశము దేవుని విశ్వాస్యతను గుర్తెరిగిన స్థలము గోషేను. దేవుని ఐశ్వర్యానికి, సమృద్ధికి, మేతకు సాదృశ్యంగా ఉన్న గోషేను అనుభవం కలిగి కరువులో, క్షామంలో, లేమిలో దేవునికి అవమానం కలిగించే రీతిగా దరిద్రతలోనే నష్టం పొందకుందుముగాక. గోషేనులో నీటి కాలువల యొరన నాటబడిన చెట్టులా మేత మేసి పుష్టిగా అందంగా ఎదిగే పశువుల వలె ఉందుముగాక. మనలను ఐశ్వర్యవంతులుగా చేయుటకే తాను దరిద్రుడాయనన్న ఆ ప్రభు యొక్క త్యాగము, సమర్పణకు నిజమైన సార్థకత కలిగించుదుముగాక. 130 సంవత్సరాల వయసున్నప్పుడు ఐగుప్తును చేరిన యాకోబు ఇంకా 17 సంవత్సరాలు బ్రతికి తన పితరుల యొద్దకు చేర్చబడెను. ఈ 17 సంవత్సరాలు యాకోబు చేసిన పని, సర్వశక్తిగల దేవుడు తనకు చేసిన మేళ్ళు, ఆయన గొప్ప నమ్మకత్వమును గుర్తించాడు. వాటినన్నింటినీ కూడా ధ్యానించి క్షమాపణ కోరుకొని ఆశీర్వాదం పొందుకున్నాడు. ఎంతో చక్కని అవసాన కాలము, తన చిట్ట చివరి ప్రయాణము ఎంతో సమాధానకరమైనది, ఎంతో ఆశీర్వాదకరమైనది. ఎందుకంటే గుర్తించి దేవుని సన్నిధిలో చివరి కాలం అంతా కూడా గోషెను రాష్ట్రం వచ్చిన తర్వాత ప్రార్థనలో గడిపాడు. ఆశీర్వాదకరమైంది ఆ ప్రార్థన జీవితము, ఆ యొక్క అవసాన కాలం. ఏ పోరాటం లేదు, ఏ మొక్కుబళ్ళు లేవు, ఏ ప్రయాసలు, కష్టాలు, కన్నీళ్లు లేవు. దేవునితో, వేరే మనుషులతో, వేరే వారి బంధములు లేకుండా దేవునితోనే అనుసంధానం కలిగి ప్రార్థనలో గడిపాడు. ఎవరి చేతినైనా తనబడుతున్నానన్న భయం లేదు. మోసము, యుక్తి చేసి ఎవరి దగ్గర ఏది రాబట్టుకోవాలన్న తాపత్రయము ఇప్పుడు లేదు. వృద్ధాప్యంలో ఉన్నాడండి. అంతకన్నా ఎక్కువగా ధ్యానంలో, ప్రార్థన జీవితం గడుపుతున్నాడు. ఎవరితో మాట్లాడినా, ఎవరేమి అడిగినా ఇన్ని సంవత్సరంలో దేవుని నమ్మకత్వపు ఉదాహరణలు తప్ప వేరే అంశం మాట్లాడడం లేదు. అన్నీ దేవుని యొక్క కార్యములు, దేవుడు ఏ విధముగా తనని ప్రయాణాలలో తప్పించాడో, ఏ విధముగా ప్రయాణంలో అన్నిటిలో కూడా క్షేమం ఇచ్చి దేవుడు ఉన్నాడని, నాతోటే ఉన్నాడని, ఏ విధముగా ఉన్నాడో అవన్నీ కూడా వాళ్ళందరికీ చెప్తూ ఉన్నాడు. యాకోబు చేతికి చిక్కకుండా జారిపోయే అవకాశాలు లేని దేవుని చేతిలో తాను ఇష్టంగా చిక్కుకొని పోయాడు. తన అయోగ్యత, అసమర్థత ధైర్యంగా ఫరో ఎదుట ఒప్పుకుంటూ, నా యాత్రా సంవత్సరంలో 130, కానీ జీవించిన సంవత్సరంలో కొద్దియే, నా పితరుల కంటే నేనేమి ఘనుడని కాదన్నట్లు ఒప్పుకున్నాడు. ఆదికాండం 47:9 ప్రకారం నా ఆయుష్కాలంలో దేవుని చిత్తానుసారంగా జీవించిన దినములే నిజమైనవి, దేవుని అకౌంట్లో నమోదు చేయబడి ఉన్న అనుభవము పొంది నేను మాట్లాడుచున్నాను అని ఫరో ఎదురుకుండా ఒప్పుకున్నాడండి. యాకోబు కూడా ఇట్టి అనుభవం కలిగిన ఈలాగూ సాక్ష్యం ఇచ్చాడు. సర్వశక్తి గల దేవుడు నాకు కనబడి నన్ను ఆశీర్వదించి, ఇదిగో సంతానాభివృద్ధిని పొందించి నిన్ను విస్తరింపచేసి నీవు జనముల సమూహమగునట్లు చేసి నీ తర్వాత నీ సంతానం నాకు ఈ దేశమును నిత్య శ్వాసంగా ఇచ్చేదనని సెలవిచ్చాను. ఆదికాండము 48:3-5. అంతేకాక నేను పుట్టినది మొదలుకొని నేటి వరకు ఎవరు నన్ను పోషించిన ఆ దేవుడు తన దూత నాతో ఉంచి సమస్త కీడులలో నుండి తప్పించినని, ఆయన సన్నిధి దూత సహవాసం గూర్చి తన కుమారుని ఎదుట, తన మనమళ్ళ ఎదుట దేవుని విశ్వాస్యతను వెల్లడించుట చేత యాకోబు యొక్క ఆశీర్వదింపబడిన వృద్ధాప్య దశ సూచించుచున్నది. ఇప్పుడు గోషేను వారు వచ్చినప్పుడు తల్లి గర్భము నుండి దీవించబడిన యాకోబు పెనోయేలులో దేవునితో పోరాడి ప్రత్యక్షంగా దేవుని ఆశీర్వాదం పొంది తన వృద్ధాప్యంలో రాజైన ఫరో నుండి కుమారులను, వారి బిడ్డలను, తనకు సేవ చేయు వారిని, తనకు కనబడిన వారిని అందరినీ దేవుని నామంలో ఆశీర్వదించుచున్నాడు. అందుకే పరిశుద్ధ గ్రంథంలో వీరిని గూర్చి ఇలాగ సాక్ష్యం ఇచ్చున్నది. వారు ముసలితనమునందు ఇంకా చిగురు పెట్టుదురు, సారం కలిగి పచ్చగా ఉందరు. కీర్తనల గ్రంథము 92:15. గోషెనులో దేవుని విశ్వాస్యత వెల్లడి చేయు అవసాన కాలమును ఆశించుటకు ప్రభువు కృప ఇచ్చునుగాక. ఆమేన్.